ఏమండి అవును కూడా కేరళకు వచ్చాను. త్రిశూర్ సమీపంలో ఆయుర్వేద ఆసుపత్రిలో ప్రత్యేక రోడ్డు పట్టలేదు. చూస్తున్నారా మిత్రులారా ఎంత బాగుందో చుట్టుపక్కల ఉన్నటువంటి రిసార్ట్స్ కానీ ఇలా అద్భుతమైనటువంటి ప్రదేశం. పొద్దున్న సూర్యకాంతి సూర్యరశ్మి నీళ్ళల్లో పడ్డం బ్యాక్ వాటర్లో, మళ్ళా విహారయాత్రకి రాత్రి తాకిడి. అటు ఇటు విన్నీస్ ఆఫ్ ఈస్ట్ అంటారట దీన్ని మన అలపిని. ఆక్సిడెంటల్ హౌసెస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి బోట్స్ ఇవన్నీ మీరు చూసినట్టయితే మీరు స్వయంగా ఒప్పుకుంటారు ఇది బాగుంది అని. మీరే స్వయంగా ఒప్పుకుంటారు. వాళ్ళంతా ఎంతో సంతోషంగా అక్కడ ఫారినర్స్. హాయ్, హలో, ఫారినర్స్ కూడా చిన్నపిల్లల్లాగా ఎంతో సందడిగా ఎంతో దూరం నుండి వచ్చి ఇక్కడ ఆనందాన్ని పొందుతున్నారు. చూడండి ఇక్కడ చుట్టూ కొబ్బరి చెట్లు. రిసార్ట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ కరెక్ట్గా బ్యాంక్ మీద ఒడ్డు మీద మిది మీద కయాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ పక్కన వాటర్ స్పోర్ట్స్ స్కూల్ ఉంది, దాంట్లో కయాకింగ్ కూడా చేస్తున్నారు. పిల్లలు నేర్చుకుంటున్నారు, ఆటగాళ్ళు. ఈ రిసార్ట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చుట్టూ అంతా గ్రీనరీ మధ్యన సముద్రం. ఇది ప్రత్యేకంగా దేశ విదేశాల నుండి మనుషులను మంత్రముగ్ధులు చేస్తున్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి పర్యాటక ప్రదేశం ప్రపంచంలోనే. చూడండి అంత లగ్జరీగా ఉందో క్రూజ్ షిప్. ఈ కొబ్బరి చెట్లు కానీ పర్యావరణం కానీ కొన్నాళ్ళ పాటు ఇక్కడికి వచ్చి ఉండగలిగితే మటుకు చాలా అదృష్టవంతులే వాళ్ళు ఉన్నవాళ్ళు. అక్కడ దూరంగా ఒక బ్రిడ్జ్ చూడండి ఎంత అద్భుతంగా కట్టింది, ఎంత అందమైన బ్రిడ్జ్ కనపడుతుందా. రెడ్గా బ్రిడ్జ్ అంతా బ్యూటిఫుల్గా చేశారు. తినంటేనండి దానికి ఒక ఆయన పంతులు గారు ఏం చెప్పారంటే ఏకాదశి అంటారు.
దేవుడు ఉన్నాడని గుళ్ళకి గోపురాలకి పూజలు చేస్తారు. మీలోనే ఉన్నాడు పరమాత్మ ఆయన పూజించుకుంటారు. బాంబే రిసార్ట్స్ అట. ఈ బోట్లు అన్నీ తీయండి, తీస్తున్నాం సార్. అన్నీ తీసి దాంట్లో పెడితే ఇక మనం వాళ్ళకి చూపెట్టచ్చు వేరే వాళ్ళకి. అవును, బోట్లు ఎంత ఉందా అని. పడింది, రాత్రి పడింది వారు చాలు. చాలామందికి జీవనాధారం ఈ బోట్లే ఇక్కడ. అదే కాకుండా చాలామంది జీవితాలు ఈ బ్యాక్ వాటర్స్ మీద ముడిపడ్డాయి అనడానికి ఇదే సాక్ష్యాధారాలు. ఎంతో మంది విదేశీ పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నటువంటి విధానం ఇది. ఎందుకంటే ప్రపంచంలో ఒక అద్భుతమనే చెప్పచ్చు. సముద్రం అటు ఇటు పచ్చదనం. అరేబియా సముద్రం, అరేబియన్ సీ. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ప్రదేశం. ఈ సూర్యుడు ఇక్కడ కాంతి నేల మీద పడుతూ ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంది. చూసారా సూర్యుడిని చూడండి అంత. ఇవంతా మన మెమరీలో పెట్టుకోవడం కోసం అని చెప్పి తీస్తున్నాను. బహుశా మీరు ఇక్కడికి వచ్చినట్టయితే స్వయంగా అర్థం చేసుకునేవాళ్ళు. ఇది ఏంటంటే నేను వీడియో చేసి చూపిస్తున్నాను, కానీ ఇక్కడ ప్రత్యేకంగా వచ్చి వాతావరణాన్ని, ఈ గాలిని, ఈ పరిసరాలని మీరు స్వయంగా అనుభూతి చెందడం వేరు, వీడియో ద్వారా చూడటం వేరు. ఇది చూడండి మళ్ళీ పాయ. ఇక్కడ ఎటువైపు వెళ్ళే ఒక పాయ, ఇటువైపు వెళ్ళే ఒక పాయ, మధ్యలో మళ్ళీ ఇల్లు. చూస్తున్నారు కదా మిత్రులారా, అటువైపు చూడండి ఎన్ని బోట్లు అవి అటు ఇటుగా ఆపే ఉన్నాయి. మళ్ళీ మనం తీసుకుంటున్న దారి స్ట్రైట్ ఆ బ్రిడ్జ్ కిందకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఆ చెట్టు మీద పక్షులు కనబడుతున్నాయా మీకు? చూడండి పక్షులు పైన. తిప్పుతున్నాడు బోటు, మన వెనక్కి తిప్పేస్తున్నాడు. చూడండి బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుంది. బోటు తిప్పేస్తున్నాడా?